లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సులో ఉంచని ఫిర్యాదు అందాయి. సాధారణంగా స్కూళ్లలో పెట్టే ఫిర్యాదు బాక్సులో ఫుడ్ సరిగ్గా లేదని, టీచర్లు కొడుతున్నారని, హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్నారనే కంప్లైంట్ వస్తాయి. కానీ ఈ స్కూల్లో మాత్రం హీరో ప్రభాస్ లాగా హెయిర్ కట్ కావాలని, జుట్టు పొడుగ్గా పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, గాజులు వేసుకునేందుకు పర్మిషన్ కావాలని, టీచర్లలాగా చీరలు కట్టుకోవాలని ఉందని విద్యార్థులు తమ వినతులు రాసి బాక్సులో వేశారు. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. దీనిపై ఓ విద్యార్థిని అధికారి ప్రశ్నించగా, స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ ఎయిర్ కట్ చేస్తున్నాడని, అది వారికి నచ్చడం లేదని, అందుకే హీరోలలాగా ఎయిర్ కట్ కావాలని కోరామని విద్యార్థి తెలుపగా, ఈ విషయంపై విద్యార్థులు సీరియస్గా ఉన్నట్లు అధికారులకు అర్థమైంది. ఇక్కడి పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవని, అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించామని, కానీ వీళ్ళ ఫిర్యాదులు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియా ప్రభావమే అని విద్యారంగ నిపుణులు అంటున్నారు. క్యాంపస్లలో ఫోన్లను అనుమతించినప్పటికీ చాలా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయని, వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారని నిపుణులు తెలిపారు. కానీ పిల్లలు తమ మనసులోని మాటలు చెప్పడం మంచిదేనని, వాళ్ళపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియాలన్నారు.